గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మరొక మోడల్ సమ్ చేయబోతున్నాం. నిన్న మనకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు మూడు ఇచ్చి రేషియోస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆ రకంగా మనం నిన్న రేషియోస్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ రోజున మనకి పర్టికులర్స్ వరుసగా ఇచ్చేసాడు, క్లారిటీ ఇవ్వకుండా. వాటిని తీసుకుని వాడికి కొన్ని రేషియోస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆ రేషియోస్ని మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీ అందరికీ ప్రిన్సిపల్స్ తెలుసు, సూత్రాలు తెలుసు. కాబట్టి ఆ సూత్రాల ఆధారంగా మనం వీటిని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరగాలి. అంటే మనం వీటిని లెక్కించడం అనేటువంటిది చేయాలి. ఇలా మనం లెక్కించేటప్పుడు మనకి మొత్తం సూత్రాలన్నీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏవైతే మీరు నోట్ చేసుకున్నారో వాటన్నిటిని కూడా మనం గెట్ బై హార్ట్ చదవాలి. బాగా చదివితే అప్పుడు మనం చేయడానికి చాలా సులభంగా ఉంటుందన్నమాట. అందుకోసం ఈరోజు మనం ఎలా చేద్దామంటే లెక్క చెప్తాను, తర్వాత మీరు ఒక్కొక్క ఈక్వేషను కట్టండి. నేను కూడా మీతో పాటుగా కడతాను. డౌట్స్ ఉన్నట్టయితే నన్ను ఫాలో కండి, లేదంటే మీరు కట్టేసుకోండి, ఇబ్బంది ఏమి కూడా లేదు. అవును, ముందుగా సమ్ రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్, ఈఎం ముందు రాసుకోండి ఒక లైన్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ calculate, from the following details calculate a current ratio, b quick ratio, c net profit ratio, d return on equity ratio, next stock turnover ratio, next debt equity ratio. ఈరోజు ఒకటి రెండు మనం చెప్పని సూత్రాలు కూడా వచ్చినాయి, మనం చెప్పనివి కూడా వచ్చినాయి. ఇప్పుడు సమ్ చేసేటప్పుడు ఆ ఈక్వేషన్స్ నేను వేస్తాను, రేపు అవి కూడా మీకు చెప్తాను, అప్పుడు అందులో రాసుకుందరు. కానీ అంటే సమ్లో ఏమైనా కొత్త వచ్చినప్పుడు ఆ ఈక్వేషన్స్ మీరు మళ్ళీ ఆ వెనకాల పేజీలో నోట్ చేసుకుంటే మనం చేసేటప్పుడు అవి మనకు ఉపయోగపడతాయి. ప్రీవియస్ క్లాసులోనే చెప్పాను, ఏ ఈక్వేషన్స్ కూడా స్టాండర్డ్గా ఇవే అని లేవు. ఇవి క్యాల్కులేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలండి, పాత రేషియోస్తో పాటు అక్కడక్కడ మనకి కొత్తగా వచ్చిన రేషియోస్ని కూడా ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి? సరే, ఇందులో ఒకటి రెండు కొత్తవి వచ్చినాయి, చూద్దాం. తెలుగు మీడియంలో ఒక రెండు లైన్లు రాసుకోండి, టీఎంఓలు ఒక రెండు లైన్స్ రాసుకొని ముందుగా చెప్తున్నాను. త్రీ కాలమ్స్: పర్టికులర్స్, వినయ్ కంపెనీ, పర్టికులర్స్, వినయ్ లిమిటెడ్, పర్టికులర్స్ కొంచెం దూరంలో వినయ్ లిమిటెడ్, ఇంకొంచెం దూరంలో నారాయణ లిమిటెడ్. పర్టికులర్స్, వినయ లిమిటెడ్, నారాయణ లిమిటెడ్. ఇలా హెడ్డింగ్ పెట్టి ఒక్కసారి ఆగండి. తెలుగు మీడియం కూడా ఒక్క లైన్ రాసేసుకుంటారు. తెలుగు మీడియం రాసుకోండి. దిగువ వివరాలతో క్రింది నిష్పత్తులు లెక్కించండి. దిగువ వివరాలతో క్రింది నిష్పత్తులు లెక్కించండి. ఏ ప్రస్తుత నిష్పత్తి, బి శీఘ్ర నిష్పత్తి,
శీఘ్ర నిష్పత్తి, సి నికర లాభ నిష్పత్తి, డి ఈక్విటీ నిష్పత్తి, ఈ సరుకు టర్నోవర్ నిష్పత్తి, ఎఫ్ అప్పు ఈక్విటీ నిష్పత్తి. 3 కాలమ్స్ కింద రాసుకోండి. వివరాలు కొంచెం దూరంలో వినయ లిమిటెడ్, ఇక్కడ బోర్డు మీద వేసాను కదా, వివరాలు వినయ లిమిటెడ్, నారాయణ లిమిటెడ్, నారాయణ లిమిటెడ్. ఫస్ట్ వివరాల్లో ఇక్కడ సేల్స్ అమ్మకాలు అని రాసుకోండి. సేల్స్ అమ్మకాలు, ఈ పైన రూపీస్ ఇన్ ల్యాక్స్ అని రాసుకోండి. రూపీస్ ఇన్ ల్యాక్స్, అంకెలు లక్షలలో అని రాసుకోండి. తెలుగు మీడియంలో అయితే అంకెలు లక్షలలో, రూపీస్ ఆర్ఎస్ ఇన్ ల్యాక్స్, పర్టికులర్స్ వినయ కంపెనీ, నారాయణ కంపెనీ. పర్టికులర్స్ వినయ కంపెనీ అని కానీ లేకపోతే వినయ లిమిటెడ్ అని కానీ రాసుకోండి. పర్టికులర్స్ వినయ లిమిటెడ్, నారాయణ లిమిటెడ్. ఇక్కడ పర్టికులర్స్లో వివరాల్లో రాసుకోండి. సేల్స్ అమ్మకాలు. మీకు ప్రాబ్లం కావాలంటే మీ దగ్గర ఉన్న బుక్లో టెక్నికల్ సిరీస్లో పేజ్ నెంబర్ 71 ప్రాబ్లం నెంబర్ 3, పేజ్ నెంబర్ 71 ప్రాబ్లం నెంబర్ 3, ఓకే. ఇక్కడ చూడండి, పర్టికులర్స్లో సేల్స్ అమ్మకాలు 40.00 వేసుకోండి. 40.00 బోత్ మీడియంస్ రాసేసుకోండి. సేల్స్ అమ్మకాలు 40.00. ఇక్కడ 35.75. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పన్ను తర్వాత లాభం. 2.14. ఇక్కడ 2.16. ఈక్విటీ, తెలుగులో ఇంగ్లీష్లో ఈక్విటీ 15.00, 17.00. రిజర్వ్స్ 1.33, 2.44, 2.44. క్రెడిటార్స్ రుణదాతలు, 3.00, 4.00, 4.00. లాంగ్ టర్మ్ లోన్స్ దీర్ఘకాలిక రుణాలు, 7.70, 6.60. బిల్డింగ్స్ భవనాలు
బిల్డింగ్స్ భవనాలు 13.20 15.20 13.20 15.20 ల్యాండ్ 15.10 15.50 15.10 15.50 స్టాక్ 3.00 స్టాక్ అంటే సరుకు అండి. ల్యాండ్ అంటే భూమి, మీకు తెలుసు కదా, ల్యాండ్ అంటే భూమి, స్టాక్ అంటే సరుకు. 3.00 6.00 క్యాష్ 10.20 11.10 10.20 11.10 బిల్లు పేయబుల్ చెల్లింపు బిల్లులు 4.00 3.20 బిల్ రిసీవబుల్ వసూలు బిల్లులు 2.20 1.80 2.20 1.80 ప్లాంట్ 6.00 5.25 5.25 తర్వాత లోన్ ఫ్రమ్ ఐడిబిఐ నుండి అప్పు లోన్ ఫ్రమ్ ఐడిబిఐ నుండి అప్పు 15.00 16.15 15.00 16.15 బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ 3.67 5.50 3.67 5.50 5.50 5.50 ఇది వాడు ఇచ్చినటువంటి సమ్. మనం కట్టమన్న దానికి సంబంధించిన సమాచారాన్ని అంతటినీ గ్యాదర్ చేసుకుంటూ కట్టాలి. అంటే గ్యాదర్ చేసుకుంటూ కట్టడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఉందనుకోండి, కరెంట్ రేషియో కట్టాలి, మీరు ప్రస్తుత నిష్పత్తి కట్టాలి, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ఏవి ప్రస్తుత ఆస్తులు అంటే స్టాకు, డెటార్స్, క్యాష్, బిల్లు రిసీవబుల్, ఇలా ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి స్టాక్ ఉంది, ఇక్కడ క్యాష్ ఉంది, ఇక బిల్లు రిసీవబుల్ ఉంది. అవి 3 కూడితే కరెంట్ అసెట్స్. అలాగే కరెంట్ లయబిలిటీస్ ఏమున్నాయి? ఇదిగో క్రెడిటార్స్ రుణదాతలు ఏమండి. తర్వాత ఇంకేమైనా ఉన్నాయంటే ఇక బ్యాంక్ ఓడి షార్ట్ టర్మ్ అనుకోవాలి, లాంగ్ టర్మ్ అనలేదు కాబట్టి అందువల్ల కరెంట్ లయబిలిటీ. ఇక బిల్లు పేయబుల్ ఉంది, ఇది ఒక కరెంట్ లయబిలిటీ. అంటే ఇందులోంచి మనం ఏరుకోవాలి ఏవి అనేవి. అర్థమవుతున్నాయా? ఇది ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు ఏరుకున్నాం. అలాగే ఇంకా శీఘ్ర ఆస్తులు, శీఘ్ర అప్పులు ఎన్నుకోవచ్చు. అలాగే వాటాదారుల నిధులు ఎన్నుకోవచ్చు. అలా ఇందులోనే మనం సెలెక్ట్ చేసుకొని మనం రేషియోస్ చేసుకుని కట్టుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందండి? ముందుగా మీరు ఆన్సర్ అని పెట్టండి, కరెంట్ రేషియో కడదాం. ప్రస్తుత నిష్పత్తి అని పెట్టుకోండి తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ రేషియో నాతో పాటు రాసేసుకోండి. ఈ మొక్క అయిన వెంటనే మళ్ళీ బోర్డు చెరిపేస్తాను. కరెంట్ రేషియో
ప్రస్తుత నిష్పత్తి ఇది కట్టడానికి ఎంత బోర్డు ఉన్నా సరిపోదు, అందువల్ల బిట్ల కింద కడదాం. కరెంట్ రేషియో, కరెంట్ నిష్పత్తి, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. తెలుగు మీడియం రాసుకోండి. ప్రస్తుత నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుతం, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత ఆస్తులు. ఇప్పుడు ప్రస్తుత ఆస్తులు అని రాసుకోండి. కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్. ఒకడైతే ఒకసారి కూడేద్దాం, ఇద్దరు ఇచ్చాడు అందుకని పక్కన కూడదాం. వినయ్ ఎంత, నారాయణ ఎంత అని. వినయ్ నారాయణ. ప్రస్తుత ఆస్తులు. స్టాక్, సరుకు అని రాసుకోండి, ఎవరి దానికి వేసుకోండి. ఇక్కడ అన్ని ల్యాక్స్లో కదా, అందుకని 3.00 అంటే అర్థం ఎంత, 3 lakhs అని. ఓకే, అందుకని ఇక్కడ అంకె పూర్తిగా 3 లక్షలు వేసుకుంటున్నాను. అక్కడ 3.00 ఇన్ ల్యాక్స్ అన్నాడు, అందుకని నేను 3 లక్షల కింద వేసుకున్నాను. అలాగే నారాయణ 6 లక్షలు, నారాయణ 6 లక్షలు. క్యాష్, నగదు, క్యాష్ నగదు. నేను 10,20,000, నేనేమో 11,10,000 కూడా మీరు వేసేసుకోండి. మళ్ళీ నేను ఇక మళ్ళీ వెనకొచ్చి చెప్పను, రాసుకోండి. క్యాష్. బిల్లు రిసీవబుల్, వసూలు బిల్లులు, బిల్ రిసీవబుల్ వసూలు బిల్లులు 2,20,000, 1,80,000, 2,20,000, 1,80,000. అక్కడికి టోటల్ 15,40,000, ఇది 18,90,000, 18,90,000. ఇక్కడికి ఆస్తులు అయినాయి. తర్వాత కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. క్రెడిటార్స్, రుణదాతలను రాసుకుని తెలుగు మీడియంలో. ప్రస్తుత అప్పులు, రుణదాతలు 3 లక్షలు, ఇక్కడ 4 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. తర్వాత బిల్ పేయబుల్, చెల్లింపు బిల్లులు, బిల్ పేయబుల్ చెల్లింపు బిల్లులు 4 లక్షలు, 3,20,000, 4 లక్షలు, 3,20,000. బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓడి 3,67,000, 5,50,000, 5,50,000. ఇక్కడికి ఇదంతా కూడితే 10,67,000. ఇది 12,70,000, 12,70,000. ఇవి ప్రస్తుతాస్తులు అండి. ప్రస్తుతాస్తులు. కాబట్టి ఇప్పుడు రేషియో కట్టండి. కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి. దేర్ఫోర్ కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి 15,40,000 బై 10,67,000, 15,40,000 బై 10,67,000 అంటే 1.44:1 మనం వేసుకుంటాం. 1.44:1. ఇది 18,90,000 బై 12,70,000, 12,70,000. 1.49:1, 1.49:1, 1.49:1, 1.49:1, 1.49:1. ఇది ప్రస్తుత నిష్పత్తి కట్టే విధానం. కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. అలాగే కరెంట్ అసెట్స్ ఇచ్చాడు, కరెంట్ లయబిలిటీస్ ఇచ్చాడు, ప్రస్తుత ఆస్తులు ఇచ్చాడు, ప్రస్తుత అప్పులు ఇచ్చాడు. అప్పుడు మీ సూత్రం ప్రకారం ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు ఇస్తే ఈ రేషియో, ప్రస్తుత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు ఇస్తే ఈ రేషియో.
నెక్స్ట్ కరెంట్ రేషియో అయిపోయింది. క్విక్ రేషియో తీసుకోండి. శీఘ్ర నిష్పత్తి చెరిపేస్తున్నానండి. ప్రస్తుత నిష్పత్తి అయిపోయిందండి. ఈసారి మీరు కరెంట్ రేషియో తీసుకోండి. శీఘ్ర నిష్పత్తి తీసుకోండి. శీఘ్ర నిష్పత్తి తీసుకొని దాని సూత్రం వేసుకోండి. శీఘ్ర నిష్పత్తి క్విక్ రేషియో. క్విక్ రేషియో క్విక్ అసెట్స్ అంటే ద్రవ్యత గల ఆస్తులు. క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్. క్విక్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. క్విక్ రేషియో శీఘ్ర నిష్పత్తి. ఇప్పుడు క్విక్ అసెట్స్. క్విక్ అసెట్స్ శీఘ్ర ఆస్తులు. క్విక్ అసెట్స్ శీఘ్ర ఆస్తులు వినయ్ కంపెనీ, తర్వాత నారాయణ కంపెనీ. వినయ్ నారాయణ. ఇందాక ఏవైతే కరెంట్ అసెట్స్ చేసుకున్నారో దాంట్లో స్టాక్ వదిలేయండి. ఇందాక మీరు ఏం తీసుకున్నారంటే స్టాకు, క్యాష్, బిల్ రిసీవబుల్ తీసుకున్నారు. అందులో ఏం వదిలేస్తారు? క్విక్ రేషియోలోకి వచ్చినప్పుడు కల్లా స్టాక్ వదిలేయండి. అంటే క్విక్ రేషియోస్ ఇంకేమవుతాయంటే క్యాష్ అంటే 10,20,000 ఇతుంది, అలాగే 11,10,000 ఇతుంది. తర్వాత బిల్ రిసీవబుల్ వసూలు బిల్లులు. బిల్ రిసీవబుల్ వసూలు బిల్లులు ఇతని 2,20,000, ఇతని 1,80,000. అక్కడికి కూడేయండి. అక్కడ కూడేస్తే 12,40,000. ఇది 12,90,000. 12,90,000. కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి సారా, ప్రస్తుత అప్పులు. కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు ఇందాక కూడారు, మళ్ళా కూడక్కర్లేదు. ఆ టోటల్ వేసేసుకోండి. ఫస్ట్ వాడిది 10,67,000 కూడాడు, అంటే క్రియేటర్స్, బిల్లు పేపులు, బ్యాంక్ ఓడి కూడారు కదా అది. రెండో వాడిది 12,70,000 కూడారు. ఇంకా మళ్ళీ అస్తమానం కట్టి చూపించక్కర్లేదు. ఒక సమ్మలో ఏదైనా ఒక క్లారిఫికేషన్ ఒకసారి కట్టారు అంటే ఇంకా సమ్ అంతటికి అది సరిపోతుంది, అన్నిసార్లు కట్టక్కర్లా. ఇప్పుడు మీ రేషియో ప్రకారంగా క్విక్ అసెట్స్ 10,67,000 క్విక్ అసెట్స్ కదా. క్విక్ అసెట్స్ ఎంత? 12,40,000 బై కరెంట్ లయబిలిటీస్ 10,67,000. వీడికి కరెంట్ అసెట్స్ 12,90,000, అదే క్విక్ అసెట్స్ 12,90,000 బై కరెంట్ లయబిలిటీస్ 12,70,000. ఇది క్యాలిక్యులేటర్ మీద కొట్టేసాం. అంటే ఇది 1.16:1 మనం వేసుకోవాలి. అలాగే ఇది 1.02:1 మనం వేసుకోవాలి. 1 మనం వేసుకోవాలి. ఇంకో చూసుకోండి. క్విక్ అసెట్స్ ఇక్కడ కట్టాం. కరెంట్ లయబిలిటీస్ ఇందాక కట్టేసాం కాబట్టి అంకీలు వేసేసుకున్నాం. అప్పుడు ఇది బై ఇది ప్రతిక్షేపిస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 1.16 ఏమో ఇది, 1.02 ఏమో రెండవది. 1 అనేది మనం వేసుకున్నాం. 1 అనేది మనం వేసుకున్నాం. నెక్స్ట్ తర్వాత కడుతున్నాం చూసుకోండి. మరి ఇది అయిపోయింది. ఏమడిగాడండి? నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి. నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి. సూత్రం నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఇచ్చాడు, అదే తీసుకోండి.
నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ తీసుకుంటాం. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని ఇచ్చాడు, అదే తీసుకోండి. అది ఏది ఉంటే సూత్రంలో మార్పు చేసుకోండి అంతే. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పన్ను తర్వాత లాభము బై అమ్మకాలు ఇంటూ 100. దిగండి రాసుకోండి. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వినయ్ కొంతూరంలో నారాయణ, వినయ్ నారాయణ. ఇక్కడ ఎంత 2,14,000. 2.14 అంటే అంతే కదా, 2,14,000. అక్కడ 2,16,000. అలాగే సేల్స్ ఎంత ఇచ్చాడు, అమ్మకాలు ఎక్కడ ఫస్ట్ ఇచ్చాడు 40 లక్షలు. ఇక్కడ ఎంత ఇచ్చాడండి అంటే 35,75,000. ఓకే, 35.75 అంటే 3 సున్నాలు పక్కన పెట్టుకోవడమే దానికి. ఇప్పుడు ప్రతిక్షేపించేద్దాం. అంటే ప్రాఫిట్ అంటే 2,14,000 బై 40 లక్షలు ఇంటూ 100. 3 zeros పోయినాయి, 2 zeros పోయినాయి. ఇది కొట్టేసి ఇక్కడ చొక్కెట్టాం. ఓకే, 21.4, 5 4 20 పాయింట్ అంటే 5 పాయింట్ అంటే 5%, ఇంచుమించుగా 5%. అలాగే ఇది 2,16,000 బై 35,75,000 ఇంటూ 100. 3 సున్నాలు పోయినాయి. మరి దీన్ని తెచ్చి క్యాల్కులేటర్ మీద కొట్టింది. 2 సున్నాలు దీనికి యాడ్ అయినాయి అనుకోండి, 21,600 అవుద్ది. అందులోంచి 3,500 పోవాలి అంటే 6%. అంటే 6 పాయింట్ అని వచ్చింది, 6% వేసాం. 6%. నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి. పన్ను తర్వాత లాభము బై అమ్మకాలు. పన్ను తర్వాత లాభం ఇది, అమ్మకాలు ఇది, ఇది బై ఇది వేస్తే ఇక్కడ 5% వచ్చింది, ఇక్కడ 6% వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో. రిటర్న్ ఆన్ ఈక్విటీ రేషియో, తెలుగులో అయితే ఈక్విటీ నిష్పత్తి. సూత్రం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ by profit after tax by equity share capital. Profit after tax by equity share capital. ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు పన్ను తర్వాత లాభము బై ఈక్విటీ వాటా మూలధనం. పన్ను తర్వాత లాభము బై ఈక్విటీ వాటా మూలధనం. రఫర్ ఫస్ట్ పర్టికులర్స్ వినయ్ కంపెనీ, నారాయణ కంపెనీ. ఫస్ట్ ఏం కావాలి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పన్ను తర్వాత లాభం ఉంది అక్కడ 2,14,000, 2,16,000. 2,14,000, 2,16,000. తర్వాత ఈక్విటీ అంటే ఇది 15 లక్షలు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంత ఈక్విటీ షేర్ క్యాపిటల్ 15 లక్షలు, 17 లక్షలు. 15 లక్షలు, 17 లక్షలు. ఈక్విటీ వాటా మూలధనం 15 లక్షలు, 17 లక్షలు. ఇప్పుడు అప్లై చేసాను. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్
2,14,000 బై 15 లక్షలు. 2,14,000 బై 15 లక్షలు. ఇది 2,16,000 బై 17 లక్షలు. 2,16,000 బై 17 లక్షలు. క్యాల్కులేట్ మీద కొట్టేయండి. ఇది బై ఇది కొట్టేస్తే 0.14 వచ్చింది. ఇది 0.13 వచ్చింది. 1:1 అంటే 1:1. మూడు సున్నా పోతాయండి. ఇది కొడితే ఇక్కడ 2లో 15 పదో పాయింట్ పెట్టాం. అప్పుడు ఒకసారి తర్వాత 4 సార్లు పోయింది. ఓకే, తర్వాత స్టాక్ టర్నోవర్ రేషియో. స్టాక్ టర్నోవర్ రేషియో స్టాక్ టర్నోవర్ రేషియో సూత్రం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆర్ ఓవర్ సేల్స్ బై యావరేజ్ స్టాక్. సరుకు టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు లేదా అమ్మకాలు బై సగటు సరుకు. అసలు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డే తీసుకోవాలి, కానీ సమ్లో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కట్టి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. అందువల్ల సేల్స్నే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కింద తీసుకుంటాం. యావరేజ్ స్టాక్, ఓ స్టాక్ ఇచ్చాడు, అదే యావరేజ్ స్టాక్. ఏ స్టాక్ అయితే ఇచ్చాడో అదే యావరేజ్ స్టాక్. ఇక్కడ సేల్స్ వినయ్, కొద్దిదూరంలో నారాయణ. వినయ్ ఎంత ఇచ్చాడంటే 40 లక్షలు, నారాయణ 35,75,000. 35,75,000. స్టాక్ ఎంత ఇచ్చాడంటే వినయ్ స్టాకు 3 లక్షలు, రెండవది స్టాకు 6 లక్షలు. సూత్రం ప్రతిక్షేపిద్దాం. అంటే ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 3 లక్షలు బై 40 లక్షలు. ఇది 6 లక్షలు బై 35,75,000. 35,75,000. క్యాల్కులేటర్ని కొట్టేయండి. 13.33:1. 13.33:1. 5.96:1. టెక్స్ట్ బుక్లో 1 ఇవ్వలేదు, మనం వేసుకుంటున్నాం అంతే. 1. సేల్స్ స్టాక్ తీసుకున్నాం, స్టాక్ బై సేల్స్ చేస్తే ఈ రేషియో, ఇది తీసుకుంటే ఈ రేషియో వచ్చింది. లాస్ట్గా చాలా పెద్ద లెక్క చూసారా, ఎంత టైం పట్టిందో. చాలా టైం పడుతుంది, మరి ఎక్కువ టైం తీసుకుంటుంది. డెట్ ఈక్విటీ రేషియో long term liabilities by shareholder funds long term liabilities by shareholder funds
ఇది కూడా కొత్త రేషియోలు వచ్చినాయి, ఇవాళ రెండే ఎన్నో. రేపు చెప్తానండి వెనకాల ఎలా రాసుకోవాలో, అప్పుడు రాసుకుంటుంది. కానీ ఇప్పుడు మామూలుగా లెక్కలో రాసుకొని చాలు. లాంగ్ టర్మ్ డెట్ ఈక్విటీ రేషియో, అప్పు ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అప్పు డాష్ ఈక్విటీ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు దీర్ఘకాలిక అప్పులు బై వాటాదారుల నిధులు. దీర్ఘకాలిక అప్పులు బై వాటాదారుల నిధులు. ముందు లాంగ్ టర్మ్ లయబిలిటీస్, దీర్ఘకాలిక అప్పులు. స్టడీ హెడింగ్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, దీర్ఘకాలిక అప్పులు. అందులో లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక అప్పులు మళ్ళా రాసుకుంటాం. దీర్ఘకాలిక అప్పులు లాంగ్ టర్మ్ లోన్స్ వినయ్ నారాయణ. వినయ్ లాంగ్ టర్మ్ లోన్స్ 7,70,000 ఇచ్చాడు. ఇతను 6,60,000 ఇచ్చాడు. 6,60,000. తర్వాత లోన్ ఫ్రమ్ ఐడిబిఐ ఇచ్చాడు. ఐడిబిఐ నుంచి లోన్ ఎంత అంటే ఇది 15 లక్షలు, ఇది 16,15,000. 16,15,000. ఎక్కడికి ఇది 22,70,000, ఇది 22,75,000. 22,70,000. తర్వాత షేర్ హోల్డర్ ఫండ్స్, వాటాదారుల నిధులు. షేర్ హోల్డర్ ఫండ్స్ వాటాదారుల నిధులను పెట్టుకోండి. వాటాదారుల నిధులు ఈక్విటీ అంటే ఈక్విటీ మూలధనము. ఈక్విటీ అంటే ఈక్విటీ మూలధనం 15 లక్షలు, 17 లక్షలు. 15 లక్షలు, 17 లక్షలు. రిజర్వులు 1,33,000, 2,44,000. 1,33,000, 2,40,000. ఇక్కడ దీని టోటల్ 16,33,000. దీని టోటల్ 19,44,000. 19,44,000. ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే ఏంటి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఇవి అంటే 22,70,000. 22,70,000 బై 16,33,000 కొట్టేస్తే 1.39:1. 1.39:1. ఇది 22,75,000 బై 19,44,000 కొడితే 1.17. 1.17. చాలా పెద్ద లెక్క, చాలా ఎక్కువ టైం తీసుకుంది. కొంచెం మీరు సూత్రాలు అలవాటు అయ్యి కడితే సరిపోద్ది. ఎగ్జామ్స్లో ఎంత పెద్ద లెక్క ఇవ్వడనుకోండి, కొంచెం తక్కువ రేషియోస్ అడుగుతాడు. కానీ ఇచ్చిన రేషియోస్ అన్ని క్యాలిక్యులేట్ చేసాం. మరొకసారి మీరు పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా చూసుకోండి. రేపు మరలా మనం ఇంకొక సమ్ చేయొచ్చు. అలాగే ఒక 1 or 2 డేస్లో ఆడిటింగ్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. స్టార్టింగ్లో మీకు ఒక 8 క్లాసెస్ వరకు చెప్పాను. ఒక యూనిట్ పైగా అయినట్టు అయింది, అంటే ఓవరాల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి 1 or 2 యూనిట్స్ వరకు కవర్ అయి ఉండొచ్చు. చూస్తాను ఒకసారి నెక్స్ట్ కంటిన్యూటీ ఏంటి అనేటువంటిది. ఒక 1 or 2 డేస్లో ఆడిటింగ్ క్లాసులు స్టార్ట్ అవుతాయి అవండి. టుమారో ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇవాళ ఈ సమ్ మాత్రం మీరు బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.